కొంతమంది దేవుడిని వెంటనే అపార్థం చేసుకుంటారు. ఏం చేయలేదండి మాకు, వాళ్ళకి జరిగింది వీళ్ళకి జరిగింది అంటగానండి, మాకైతే ఏం జరగలేదండి, మా జీవితంలో అయితే దేవుడు కార్యం ఏం చేయలేదండి, మమ్మల్ని అయితే విడిచిపెట్టేశాడండి, మమ్మల్ని అయితే మర్చిపోయాడండి, మా విషయంలో దేవునికి పక్షపాతం ఉందండి, గాడ్ ఈజ్ హెల్పింగ్ ఎవ్రీబడి బట్ నాట్ మీ, అందరికీ సహాయం చేస్తున్నాడు కానీ నాకు చేయట్లేదండి అని వెంటనే చిన్నపుచ్చుకుంటాం. టచ్ మీ నాట్ అని ఒక ప్లాంట్ ఉంటుంది తెలుసా అండి, దాని తెలుగులో ఏమంటారు నాకు తెలీదు. టచ్ మీ నాట్ అని ఉంటుంది తెలుసు కదా, మనకి పొలాల దగ్గర అలా ఉంటుంది, ప్రక్కన ఇట్లా పట్టుకోగానే ముడుచుకుపోద్ది, మళ్ళీ మనం వెళ్ళిపోయాక అమ్మాయి అందరూ వెళ్ళిపోయారని విచ్చుకుంటుంది. చూసారండి అది. కొంతమంది దేవుని దగ్గరకు వచ్చి దేవుడు ఆగండి వెయిట్ అంటే ముడుచుకుపోతారు అంతే. వద్దయ్యా ఇంకా నేను ప్రార్థన, ఇంకా ఉపవాసాలు ఉండనులేండి, ఇంకా ప్రార్థన చేయనులేండి, ఇంకా ఆల్ నైట్ ప్రేయర్కి రానులేండి కదండి. వెంటనే వి మేక్ సమ్ డెసిషన్స్, కొన్ని తీర్మానాలు తీసేసుకుంటూ ఉంటాం, తొందరపడిపోతూ ఉంటాం, ఆతురపడిపోతూ ఉంటాం, నిరాశ పడిపోతూ ఉంటాం.